హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, మొన్న మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలు పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, సో ఆయన కేసు మనం చూసినట్లయితే ఆయన కేసు అనేది కోర్టు అనేది కొట్టివేసింది. సో కట్ చేస్తే ఇప్పుడు నిన్న ఆయన అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా చాలా దారుణాలు చేశాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన స్థానికంగా చాలా చెడ్డ పేరు ఉందన్నమాట. ఆయనకి అడ్డం ఎవరు రాకూడదు. వచ్చిన వాళ్ళు ఏదో విధంగా ఇంకోసారి ఆయన జోలికి రాకుండా చేసుకుంటాడన్నమాట. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాలూకు ప్రవర్తన. ఇకపోతే ఎలక్షన్లో ఆయన మొదట కొంచెం బుల్లో చేద్దాం అనుకున్నాడు. ఎలాగంటే కొంచెం భయపెట్టి బుల్లో చేద్దాం అనుకున్నాడు, కానీ నిఘా ఇంత కఠినంగా ఉంటుందని ఊహించలేకపోయాడు. అందుకే ఆ ధైర్యంతోనే ఈవీఎంలు పగలగొట్టాడు. అక్కడ ఉన్న మనిషిని కొంచెం కొట్టాడంటే ఈ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొట్టాడు. తర్వాత బయటకు వచ్చినట్టు వాడిని చంపేస్తానని బెదిరించాడు, చావుకొట్టాడు. ఇన్ని దారుణాలు చేసిన తర్వాత తప్పించుకున్నాడు. పోలీసులు తప్పించుకున్నాడు, నిఘా వర్గాల వారందరికీ కూడా తప్పించుకున్నాడు. తప్పించుకొని ఎక్కడెక్కడో తలదాచుకున్నాడు. మొత్తానికి కనిపించలేదు. కొంతకాలం హైదరాబాద్, కొంతకాలం మద్రాసు, ఇలాగా తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత ఉంటారు కదా క్రిమినల్ లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారన్నమాట. ఇది కాదు, నేను దారుణం చేయలేదు, యాదృచ్ఛికంగా జరిగింది, నేను ఎవరిని ఎప్పుడు ఏ విధంగా కూడా బాధ పెట్టి ఎరగను అని చెప్పేసి కొంచెం ఏదో ఆయన అంటే నా మీద కావాలనే కుట్ర పని ఈ విధంగా కంప్లైంట్ ఇస్తున్నారు, కానీ అది కాదు అని చెప్పేసి ఏదో ఆయన పాజిటివ్గా ఉన్న అంశాలని పొందుపరిచి పిటిషన్ పెట్టుకొని కోర్టుకు వెళ్ళాడు అన్నమాట. అది కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేస్తుందంటే అక్కడ మా స్థానికంగా ఉన్న వాళ్ళని ఎవరినో ఎంక్వైరీ చేస్తుంది. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, లేకపోతే అప్పుడున్న పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా? పోలీసులు కాదు, పోలీసులు వాళ్ళు అక్కడ వ్యక్తిగతంగా పట్టుకున్నంత వరకే. పట్టుకున్న తర్వాత స్థానికుల తాలూకు కంప్లైంట్ని బట్టి, బాధితుల తాలూకు కంప్లైంట్ని బట్టి ఇవన్నీ ఆధారాలు తీసుకొని కేసు పెడతారు. అది కాకుండా తప్పించుకొని పారిపోయాడు కదా, అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే వండర్స్ చేయొచ్చు. ఎవరైనా నేరస్తులు తటస్థంగా తప్పించుకొని పారిపోయి ఒక 2-3 రోజులు తలదాచుకున్నట్టయితే ఆ 3 రోజులు వ్యవధిలో తను ఏమి చేయాలనుకుంటే చేయగలడు అన్నమాట. అదేదో కొంచెం సబ్సైడ్ అయిపోతుందనే ఆలోచనతోనే చేశాడనమాట. దాని తర్వాత సీరియస్గా వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసేసరికి మళ్ళీ అక్కడి నుంచి ప్రత్యుత్తరం వచ్చిందన్నమాట. ఎట్లాంటి నేరస్తులు కానీ ఎట్లాంటి అంటే క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రం విడిచిపెట్టకూడదు అని చెప్పేసి సీరియస్గా లా అండ్ ఆర్డర్స్ వాళ్ళకి ఇక్కడ పోలీస్ శాఖకి మరి సిబిసిఐడి పోలీస్ శాఖకి ఇద్దరు కొంచెం ఘాటుగా ఉంటే లెటర్ రాసేసరికి వాళ్ళు స్పందించి బహుశా ఈసరికి అరెస్ట్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. నిన్నే అరెస్ట్ చేస్తారనుకున్నాను, ఈసరికి అరెస్ట్ చేస్తారేమో, లేదా ఈ మధ్యలో ఏదైనా పిటిషన్ పెట్టేవాడేమో. ఇక్కడ ఏమిటంటే అంతకుముందు ఏ అఘాయిత్యం చేసినప్పుడు కూడా పైన ఒక పెద్ద మనిషి ఉండేవాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఎలాంటి వాడంటే ఎవరైనా అడ్డొస్తే వేసేయండి అనే మనిషి మాట. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఆ వేసేయండి అనే పదం కూడా రికార్డ్ అయ్యింది. అంటే అటువంటి పటిష్టమైన కొంచెం భరోసా ఉన్నప్పుడు దేనికైనా తెగిస్తాడు, మధ్యంతరంగా ఆ కేసులు సమసిపోతాయి. ఇది అలా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఫ్యూచర్ ఎలా ఉంది సార్? ఇప్పుడు కోర్టు బెయిల్ ఇచ్చిద్ది అంటారా, లేకపోతే శిక్ష పడితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? బెయిల్ ఇవ్వదండి. బెయిల్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకే బ్యాడ్ నేమ్.
వాళ్ళు ఏంటండి ఒక కేంద్ర కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ తెలుగుదేశం మన జనసేన 3 కూటమిగా ఉన్నాయి, బీజేపీ పార్టీ కూడా ఉంది అంటే అక్కడ పోలింగ్ కేంద్రంలో ఏదైనా గలాభ సృష్టించినట్టయితే వాళ్ళు కూడా అంటే దైవికంగా ఏమి జరగలేదు. గలాభా జరిగితే బీజేపీకి వేయవలసిన ఓట్లు కూడా పోతాయి కదా. జనం భయపడి జడిసిపోయి అక్కడికి వెళ్తే కొడతారు తరుగుతారనే భయం ఉన్నట్టయితే అంటే బీజేపీ పార్టీని కాకుండా ఓట్లు పడవలసిన ఓటర్లని భయభ్రాంతుల్ని చేశారంటే ఎవరైనా సరే దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటారన్నమాట. ఇప్పటికే చాలామంది అంటున్నారు కదా, మన ఎలక్షన్ కమిషనర్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ కళ్ళు మూసుకొని అది ప్రేక్షకుల్లా చూస్తున్నారని. వాళ్ళకు కూడా పౌరుషం ఉంటుంది కదా, వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. దీంట్లో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి శిక్ష మాత్రం నా అనుభవంలో చెప్తున్నాను తప్పదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.